మీడియా సోదరులందరికీ నమస్కారం. నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గం అనౌన్స్మెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఏదో కొన్ని విషయాలు పంచుకోవాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. 1982లో రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు అప్పుడు పరిస్థితుల దృష్ట్యా వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, అలాగే రాజకీయంలో ఎటువంటి అనుభవం లేనటువంటి యువత చాలామందిని తీసుకొచ్చి రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో వారికి ప్రాతినిధ్యం కల్పించి వారందరూ ఎమ్మెల్యేలుగా, ఆ తర్వాత మొదటిసారి గెలిచినప్పుడే మంత్రులుగా కూడా వారికి అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే సామాజిక న్యాయం అనే స్టాండ్లో ఆ రోజు తలపెట్టుకున్నటువంటి ఆ సామాజిక న్యాయం అన్నటువంటి ప్లాట్ఫామ్ని ఈ రోజు వరకు పాటిస్తూ నిన్న కార్యవర్గంలో కూడా యువతకు, మహిళలకు, వెనకబడిన వారికి అందరినీ కూడా చాలా చక్కటి కూర్పు కనిపించింది. ముఖ్యంగా మా అందరికీ చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, పార్టీలో ఎప్పుడు కూడా కంటిన్యూటీ అనేది ఉండాలి. శాశ్వతం పార్టీ అనేది, ఆ సంస్థ అనేది శాశ్వతం. అయితే ఆ కంటిన్యూటీలో యువతకి కూడా పెద్దపెట్టు వేసి చిన్న చిన్న పోస్టులు కాదు, అధినాయకత్వంలో కూడా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా మా లోకేష్ అన్న గారికి ఇవాళ ఆ పోస్ట్ ఇవ్వడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మాకు ఒక నిజంగా ఇది ఒక నవశకం, తెలుగుదేశం పార్టీకి ఒక నవశకం మొదలవుతుంది. ఇవాళ ఒక సంకేతం అయితే ప్రతి ఒక్కరిలో కూడా వెళ్తుంది. 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా బలమైన కేడర్ కలిగినటువంటి పార్టీ. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ యొక్క బలమని చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ క్రమంలో మేము గ్రామ స్థాయి కమిటీలు కానివ్వండి, మండల స్థాయి కమిటీలు కానివ్వండి, మెయిన్ కమిటీలు, అనుబంధ కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు కానివ్వండి, జిల్లా స్థాయి కమిటీలు కానివ్వండి, ఇప్పుడు స్టేట్ లెవెల్ కమిటీలు కూడా వేయడం జరిగింది. అంతేకాదు ఇంకా చాలా వేయవలసిన అవసరం కూడా ఉంది. అనుబంధ కమిటీలు ఇంకా వేయలేదు, స్టేట్ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఇంకా వేయాలి. అవన్నీ కూడా త్వరగా వస్తాయి. కానీ ఇక్కడ దాంతోపాటుగా నామినేటెడ్ పోస్టులు కూడా చాలా వేస్తాం, ఇంకా వేయాల్సి ఉంది. ఈ సుదీర్ఘ కాలం పాటు 44 సంవత్సరాల్లో అనేక మంది, అంటే అన్ని వర్గాల వారిని కూడా నాయకులుగా తయారు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలో మీరు గమనించినట్లయితే ఒక పోస్ట్ తీసుకుంటే దానికి అర్హత ఉన్నవారు 10 మంది ఉంటారు. సో ప్రతి ఒక్కరికి కూడా పోస్ట్ దక్కదు. అలాగని పోస్ట్ ఇచ్చిన వారే కష్టపడ్డారు, మిగిలిన వారు కష్టపడలేదు అని చెప్పడానికి కూడా లేదు. అర్హత అనేది ఇప్పుడు 250 మందికి మనం ఇవాళ 180 మందికి పోస్టులు ఇవ్వగలిగితే అర్హులైన వారు వేలాది మంది ఉన్నారు. కానీ అందరికీ దక్కకపోవచ్చు, అనేక కూర్పుల వల్ల, అనేక కారణాల వల్ల. సో ఎవరు కూడా నిరాశ చెందవద్దు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నేను గమనించింది ఏంటంటే, వారి కోపం పార్టీ పైన అయినా, వారి అలకైనా చాలా తాత్కాలికం. వెంటనే సర్దుకుని మళ్ళీ పార్టీ కోసం పునరంకితం అయ్యే కేడర్ తెలుగుదేశం పార్టీ కేడర్. అలాగని ఎప్పుడు వారిని ఏమిచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదనే భావం కూడా తెలుగుదేశం పార్టీలో లేదు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలి, కష్టపడిన వారిని ప్రతి ఒక్కరిని కూడా గౌరవించాలని చెప్పి చాలా చాలా ఎక్సర్సైజ్ చేసే పార్టీ, ట్రాన్స్పరెంట్గా కూడా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగానే ఈ మధ్యన మా మైటీడీపీ యాప్ అని ప్రతి ఒక్కరు కార్యకర్త ఏ పని చేసినా వారికి గుర్తింపు ఉండాలి, వారి కష్టం ప్రతి ఒక్కరికి తెలియాలి, అధిష్టానం వరకు వెళ్ళాలి అని చెప్పి ఈ యాప్ కూడా చాలా డెమోక్రటిక్ పద్ధతిలో, అంటే ఎవరు ప్రతి కార్యకర్త కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రతిరోజు వారు చేసే కార్యక్రమాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు, వారి ఫోటోలు అప్లోడ్ చేయొచ్చు.
మనం డోర్ టు డోర్ తిరిగే కార్యక్రమాలని మనం దాంట్లో అటెండెన్స్ వేయొచ్చు. ప్రతి నెల 1వ తారీఖున మనం వెళ్ళి పెన్షన్ ఇచ్చేటప్పుడు దానికి అటెండెన్స్ వేసుకోవచ్చు. అదేవిధంగా అధినాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారితో అయినా లోకేష్ గారితో అయినా నేరుగా మనం ఒక మెసేజ్ పంపే సౌకర్యం కూడా దాంట్లో కల్పించారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి మెసేజింగ్ ఏదైతే ఉందో ప్రతి సమస్య పైన ప్రతి విషయం పైన పార్టీ ఏమనుకుంటుంది, పార్టీకి సంబంధించిన సమాచారం ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఈ యాప్లో కూడా ఇస్తున్నాం. సో ఇటువంటి కార్యకర్తే అధినేత అని నమ్మి ముందుకు వెళ్ళే పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ప్రతి ఒక్కరికి పదవి ఇవ్వడం అనేది, లేకపోతే ప్రతి ఒక్కరికి ఒక నామినేటెడ్ పదవి ఇవ్వగలుగుతాం అనేది ఇది జరగని పని. కాబట్టి రానున్న రోజుల్లో ఏ విధంగా అందరికీ న్యాయం చేయాలనేది పార్టీ నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది. కార్యకర్తలని అంటే వారి బాగోగులు ఏ విధంగా చూసుకోవాలి. ఉదాహరణకు మాకు ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ అంటే కార్యకర్తల యొక్క మనోభావాలుగా అనుగుణంగా వారిని ఏ విధంగా బాగు చేయాలి, వారి జీవితాలను ఎలా మార్చాలనే నిరంతరం కృషి అయితే పార్టీ తరఫునైతే ఉంటుంది. అది ఎన్టీఆర్ ట్రస్ట్ అవనివ్వండి, వేరే కార్యక్రమాలు అవనివ్వండి. రానున్న రోజుల్లో అంటే 44 ఏళ్ళలో ఎంత బలపడినటువంటి పార్టీ, మా ఫ్యూచర్ కూడా మా భవిష్యత్తు పటిష్టమైన చేతుల్లో లోకేష్ గారి నాయకత్వంలో మేమంతా కూడా నడవబోతున్నామని, ఇంకొక 100 సంవత్సరాలైనా కూడా అంచెలంచెలుగా ఇంకా బలపడతామనే నమ్మకం ప్రతి కార్యకర్తలో ఈవేళ ప్రతి నాయకుడిలో తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరిలో కూడా బలమైన నమ్మకం ఈవేళ కలిగించగలిగారు. లోకేష్ గారి గురించి మరొక విషయం, ఈవేళ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యారు కాబట్టి ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి, మనం చెప్పుకోవాలి. ఆయన రాజకీయాల్లో జనరల్గా ఒకరి కొడుకుగానో లేకపోతే ఒక బంధువుగానో ఎంటర్ అయినప్పటికీ తనంతట తాను మనం ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఆ అనుభవం నాకు స్వయంగా ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాను. మనం ప్రూవ్ చేసుకోలేకపోతే అంటే మనల్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు భరిస్తారు, కానీ ఆ తర్వాత మన ఆ విలువను నిలబెట్టుకునే ఆ బాధ్యత మనపైన ఉంటుంది. ఏ విధంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీలో కూడా ఆ నమ్మకం కాలక్రమేణా ఆయన కలిగించగలిగారు. యువకాలం పాదయాత్ర మీరు తీసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినటువంటి ఆ 52 రోజుల కార్యక్రమాలు మీరు చూసినట్లయితే ఆయన అంతటి ఏ విధంగా ఆయన మలుచుకున్నారు ఒకసారి మీరు చూసినట్లయితే, ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు ఎలా ఉన్నారు, ఈరోజు ఆయన ఎలా ఉన్నారు. ఇదంతా మా యువతకి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీల వారికి లోకేష్ గారి వేళ స్ఫూర్తిదాయకం. ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అపోజిషన్ కూడా ఏ విధంగా ఒక రాజకీయ నాయకుడు, ఒక యువకుడు రాజకీయాల్లో రాణించాలి, కేవలం చేసిన వారి దగ్గరే ఈవేళ ఎక్కువ పొందుతున్నారంటే ఆయన కన్నా మాకు గొప్ప నాయకుడు లేడని చెప్పేసి ఈవేళ మేమందరూ కూడా నమ్ముతూ మరొకసారి ఆయనకి ఈ గౌరవం ఇచ్చిన మా చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర తెలుగుదేశం పార్టీ కమిటీలు నూతన ఉత్తేజంతో మంచి కంపెనీలు ఏర్పాటు చేసినందుకు, అన్నిటికంటే ముఖ్యంగా మన యువకాల నేత, రేపు రాబోయే సీఎం, మంచి స్పీడు మన నాయకుడు మన నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం కూడా మన అందరం కూడా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏం చేద్దంటే యాక్షన్ స్పీడ్ రావాలంటే యూత్ బ్లడ్ రావాలి. ఓల్డ్ బ్లడ్ అయితే నిదానింపు, యూత్ బ్లడ్ అయితే ఫాస్ట్గా ఉంటుంది. ఆయన చేత కమిటీలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం వల్ల పార్టీకి మళ్ళీ 82 పార్టీ స్థాపించినప్పుడు ఎలాగుందో దాని మించి కూడా రావడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం రాకముందు ఎలాగున్నాం, మనం తెలుగుదేశం వచ్చాక ఎలాగున్నామో కూడా అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం రాకముందు ఒక గ్రామంలో సాధారణ నాయకుడిని అంతే, ఒక గ్రామాన్ని. అలాంటి తెలుగుదేశం వచ్చాక మండల నాయకుడిని అయ్యాను, జిల్లా నాయకుడిని అయ్యాను, రాష్ట్ర నాయకుడిని అయ్యాను,
39 పదవులు చేశాను. తెలుగుదేశం పార్టీలో 45 ఏళ్ళు పార్టీ చరిత్ర ఉంటే 39 పదవులు చేశాను. ఆ పార్టీ రాబట్టే, అందులో ఉండబట్టే ఒక బీసీ వర్గం, వెనకబడిన వర్గం ఈ స్థాయికి ఎదిగామంటే కారణం ఏంటి? తెలుగుదేశంలో రిజర్వేషన్ ఉండబట్టి, బీసీలకి ఒక వెసులుబాటు ఇవ్వబట్టి, అలాగే ఎస్సీలకు వెసులుబాటు ఇవ్వబట్టి ప్రతిభా భారతి గారు స్పీకర్ అయింది. మరి మన బాలయ్య గారేమో రాష్ట్ర దేశానికి స్పీకర్ అయ్యాడు. అలాగే మన యనమల కానీ, కేఈ కృష్ణమూర్తి గారు కానీ, ఈవేళ రామ్మోహన్ నాయుడు గారు కానీ ఎందరో బీసీ వర్గాల నుంచి ఎవరో చేయలేని పోస్టులు ఈవేళ అధికారంలో ఉండి సూపర్ పోస్టుల్లో మంత్రులు కింద కారణం తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానం. 82 ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెడుతున్నాను నేను, అనగాని వర్గాల పైకి తీసుకురావాలన్న ఆయన ఆశయం ఈ 44 ఏళ్ళలో సూపర్ సక్సెస్ అయింది. ఇంచేత ఈవేళ ఏ వేదిక మీదకి వెళ్ళినా ఏదో పదవులు చేసిన బీసీలు కానీ, ఎస్సీలు కానీ మనకి స్టేజ్ మీదకి ఎక్కి అర్హత వచ్చిందంటే అదొక్క తెలుగుదేశం పార్టీ ఉండబట్టే మనం ఈ స్థాయిలో ఉన్నాం. అలాంటి పార్టీలో ఉండి ఈవేళ ట్రాన్స్పరెన్సీగా ఉన్న పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఏదన్నా మనం మాట అన్నామంటే ఖచ్చితంగా చేద్దాం, ఏది తీరుతుందో ఈ పార్టీ మాట ఇచ్చిందంటే జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉండబట్టే భారీ మెజార్టీతోటి, ఒకసారి మోసపోయిన మన భారీ మెజార్టీతోటి మనం నెగ్గడం జరిగింది. ఇక మన జిల్లాకి, మన నియోజకవర్గానికి వస్తే మా ఆనిముత్యంలాంటి పొట్టు వెంకటరామ చౌదరి గారిని మన నియోజకవర్గానికి ఇవ్వటం, ఆవేళ పార్టీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన రథసారథిగా నియోజకవర్గం బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అప్పచెప్పడం, 3 మండలాల్లో కూడా ఏకతాటి మీదకి అజాత శత్రువుగా వాళ్ళు వీళ్ళని ఎప్పుడు ఎంచలేదే అజాత శత్రువుకి వెళ్ళి పార్టీ బలం కోసం కృషి చేసి ఆయనకు ఒకసారి ఎమ్మెల్యే సీట్ రాలేదు, ఒకసారి ఏమో ఎంపీ సీట్ రాలేదు, ఆయన అక్కడ నిరుత్సాహం చెందలేదు. పార్టీ కోసం డెడికేషన్గా ఆయన చేశాడు, మనం కూడా చేసి భారీ మెజార్టీ మన నియోజకవర్గంలో వచ్చి ఇలా చేసిన కంట మన బొట్టు వెంకటరామ చౌదరి గారు. అంతేకాదు రాష్ట్రంలో ఈ మన నియోజకవర్గం పేరు మీద ఎప్పుడు ఇన్ని పదవులు రాలేదు. స్టేట్ లెవెల్ పదవులు 5 డైరెక్టర్లు వచ్చినాయి. మనం ఎప్పుడన్నా ఉన్నాయంటే పూర్వం ఎక్కడా లేవు. అలాగే ఒక ఏఎంసీ చైర్మన్ ఈయన ఇచ్చారు, ముందు ఉంది నాకు, నేను అప్పుడు చేశాను. లోకేష్ బాబు గారి నాయకత్వంలో 1,000 మంది సభ్యత్వం జాయిన్ చేసి 1,000 మంది సభ్యులు కూడా న్యాయం చేయాలని ఆడవారికి వారు చూడండి నియోజకవర్గం జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా 63 మంది ఆడవాళ్ళకి ప్రత్యేకించి టికెట్లు ఇవ్వడానికి ప్రత్యేకత మాది. తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు రావడం, అదేవిధంగా కొత్త కమిటీని వేయడం ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉందండి. పాతవారు పెద్దవారు మీరు కడకి పెద్దవాళ్లే ఉండాలనేటువంటిది తప్పుడు మాట అండి. ఇది యువతరం తయారవ్వాలి. ఎప్పుడు కూడా చేపలు ఎవడో పెడితే తినడం కాదు, చేపలు పట్టడమే నేర్పాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ఇంతవరకు ఉన్నటువంటి పెద్దవారు తెలుగుదేశం పార్టీకి తప్పనిసరిగా రాబోయేటువంటి యువ నాయకులందరూ కూడా తోడ్పాటు అందిస్తాం. మేమందరూ కూడా 70 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా మాకు చేయాలనే ఉద్దేశం మాత్రం లేదు. అది ముందుగా మా చౌదరి గారు కూడా చెప్పాము. మరి అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారికి మరి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పడానికి కార్యక్రమానికి ఏర్పాటు చేసేవాడిని. ఏజెన్సీ దగ్గరలో ఉన్న ప్రాంతానికి నాకు నియోజకవర్గం పదవి వచ్చిందంటే కారణం బొట్టు వెంకటరామ. మరి చిన్న గ్రామంలో కూడా ఇలా కష్టపడుతున్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు. ఇది క్రమంగా చూసుకుంటారన్న ఉద్దేశం మీద కలిగించి నాకు ఇచ్చింది. తర్వాత అందరికీ కూడా ఇది కుర్రయోగం తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఆదేశాల మీద ప్రతి ఒక్కరిని కూడా పదవులు ఇవ్వాలని ఈ నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా మాకు పదవులు అక్కలొద్దు, మాకు పదవులతో పని లేదు, ముందు కుర్రయోగం తయారు చేయండి, ఎంతమంది అటు వచ్చి నాకు వెంకటరత్నం గారికి ఇవ్వండి, లేకపోతే ఇంకోళ్ళకి ఇవ్వండి, అందరికీ కూడా ప్రపోజ్ చేశారు మన వాళ్ళు అందరూ. ఏమండి నా శంటిబాబు గారు అందరూ కూడా. అలాగే చౌదరి గారు తెలుగుదేశాన్ని చాలా అన్యోన్యంగా ఓ తోడు మీద అందరం కలిపి నడిపిస్తున్నారంటే ఎవరికీ కూడా ఎలిగేషన్ లేకుండా, ఏ ఉద్దేశం కూడా ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్న ఇంకోళ్ళు ఉన్నాయి మంచితనంతో మాట్లాడి ఈ తెలుగుదేశాన్ని ఒక కట్టడిగా నిలబెట్టి నడుపుతున్నారంటే మరి చాలా మరి ఇంతకంట ఆనందంగా ఉన్నాయి. చదువు గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పదవులు
ఎంతోమంది నియోజకవర్గ పదవులు, స్టేట్ పదవులు అన్నీ కూడా మన నియోజకవర్గంకి వచ్చిన పదవులు నాకు తీసి ప్రకారంగా ఎవరికి వచ్చారు? అన్ని పదవులు తెచ్చారు. అన్నీ కూడా ఇచ్చేలేని గొప్పతనం చెప్తారు చౌదరి గారు. మేము ఇచ్చాము ఈ పదవి అని చెప్పి ఎప్పుడు కూడా ఎవరితో చెప్పలేదు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అందరికీ కూడా చాలా ఆనందంగా పదవులు ఇచ్చారు. చాలా చక్కగా ఉంది. అంతే తప్ప ఇప్పుడు కూడా మేము చౌదరి గారు వెనకాలే, పార్టీ వెనకాల ఉంటాం. టీడీపీ ఏ పక్క ఇన్ఛార్జి గారు వెనకాల ఇన్ఛార్జి చౌదరి గారికి ఇచ్చారు. అదేవిధంగా ఎంతో ఇదిగా కష్టపడి ఇచ్చినందువల్ల సీట్ ఇవ్వలేదు. సీటు చంద్రబాబు నాయుడు గారి పల్నాడుకి ఇస్తా ఉన్నారు. అదేవిధంగా కట్టుబడి అయినా ఉన్నారు ఇక్కడ. అంటే ఎంత మంచితనం అన్నదే మనం చెప్పి మేమేం చెప్పక్కర్లేదండి. మీ అందరికీ తెలుసు, ఈ పెద్దలందరికీ తెలుసు. అందరికీ నమస్కారం. ఈ రోజున కార్యక్రమం ఏర్పాటు చేసిన మా జిల్లా అధ్యక్షుడు కూడా జగన్ శ్రీ చేసిన పెద్దలకు అలాగే పార్టీలందరికీ నమస్కారం అండి. నిన్న మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళందరినీ గుర్తించి ఒక ఫస్ట్ ఇన్ఛార్జ్ స్థాయి నుంచి కూడా తీసుకెళ్ళి కష్టపడే వాళ్ళకి ఫలితం ఇదని చెప్పి చూపించారు. అలాగే మా నారా లోకేష్ గారు, యువకల ప్రసాద్ మా నారా లోకేష్ గారిని వర్కింగ్ కమిటీ చైర్మన్గా పెట్టి ఇవాళ మామూలు ఎక్స్ప్రెస్ ట్రైన్ని వందే భారత్లాగా బుల్లెట్ ట్రైన్లా తీసుకునేలాగా మా పార్టీని ఏర్పాటు చేశారు. మా లోకేష్ గారి సారథ్యంలో రాబోయే రోజుల్లో మా పార్టీ చాలా స్పీడ్గా చాలా బాగా నడుస్తుందని ఆశిస్తూ ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన కమిటీకి లోకేష్ బాబు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గోడి వెంకటరామ చౌదరి గారికి, అలాగే మన రుడా చైర్మన్ గారికి, రాజనగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోడి వెంకటరామ చౌదరి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, ప్రింట్ అండ్ మీడియా నమస్కారాలు. నిన్న జాతీయ పార్టీ కార్యవర్గాన్ని నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళందరికీ మంచి మంచి పొజిషన్లో మంచి మంచి పదవులు ఇచ్చి చాలా న్యాయం చేశారు పార్టీకి. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన యువగలం రథసారథి మన నారా లోకేష్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన మన భవిష్యత్ నాయకుడు, కాబోయే కాలానికి ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి మన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే తెలుగుదేశం పార్టీ మన గోడి వెంకటరామ చౌదరి గారికి రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరియు రుడా చైర్మన్గా, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించిన పార్టీకి రాజనగరం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా కృతజ్ఞతలై ఉన్నాం. ఎందుకంటే గోడి వెంకటరామ చౌదరి గారు వచ్చాక రాజనగరం నియోజకవర్గం జవసత్వాలు ఎలా ఉన్నాయో మీరు కళ్ళ ముందు చూశారు. అలాగే మనం గ్రామ స్థాయి నుంచి క్లస్టర్, యూనిట్, బూత్లు అన్నీ గ్రామ కమిటీలు అవ్వచ్చు, మండల కమిటీలు అవ్వచ్చు, సామాజిక న్యాయం యువతకు ప్రాధాన్యత ఇస్తూ పార్టీ చెప్పిన సిద్ధాంతం ప్రకారం గోడి వెంకటరామ చౌదరి గారు ఆ కమిటీలన్నీ ఫిల్ చేయడం జరిగింది. అలాగే మన నియోజకవర్గం ఎన్నడూ చూడని విధంగా ప్రతిపక్షంలో ఉండగానే కార్యదర్శులు గోడి వెంకటరామ చౌదరి గారు తీసుకురాగలిగారు. అలాగే అధికారంలోకి వచ్చాక కనీవిని ఎరిగిన రీతిలో రాజానగరం నియోజకవర్గ చరిత్రలోనే రాజానగరం నియోజకవర్గానికి స్టేట్ డైరెక్టర్, ఒక కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ఒక బీసీసీఎల్ కార్పొరేషన్ డైరెక్టర్, టీటీడీ బోర్డు మెంబర్, లేబర్ కార్పొరేషన్ డైరెక్టర్, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, అలాగే మన పూర్వపు నాయకులకి యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా కమిటీలో ఒక సామాన్య కార్యకర్త వీరమ్మ అని సీతారామ మండలం కోనరామ గ్రామం నుంచి సామాన్య కార్యకర్త జిల్లా కమిటీలో స్థానం కల్పించగలిగారు గోడి వెంకటరామ చౌదరి గారు. కొంతం నరసింహరావు గారు పార్టీకి సీనియర్ నాయకుడు.
అలాగే మార్గాని ఆదినారాయణ గారు, అలాగే బండి ప్రసాద్ గారు, ఇలా ఎవరిని చూసినా సామాజిక వర్గాలని పాటిస్తూ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని పార్టీ చెప్పిన సూత్రాన్ని నమ్ముకుని కష్టపడిన కార్యకర్తల్ని గుర్తించడంలో ఎవరైనా సరే బొడ్డు వెంకటరామ చౌదరి గారి తర్వాతే. అయితే మనం చూసాం ఈ మధ్యన కొన్ని రుసరుసలు వినపడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త, బొడ్డు వెంకటరామ చౌదరి గారి మీద ఎవరైనా అవాకులు చవాకులు పేలాల్సి వస్తే తగిన పర్యవసానాలు, పార్టీ క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోబడతాయి. దయచేసి ఎవరైనా అలాంటి నియోజకవర్గంలో శ్రీరాములు లాంటి ఒక ట్రాన్స్పరెంట్ లీడర్ బొడ్డు వెంకటరామ చౌదరి గారు, కల్మోషం లేని వ్యక్తి, కుళ్ళు కుతంత్రాలు లేని వ్యక్తి, ఇది భావోద్వేగంగా చెప్తున్న మాటలండి. దయచేసి ఆయన జోలికి ఆయన మాటలు ఎవరైనా మాట్లాడాల్సి వస్తే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు దయచేసి అవన్నీ గమనించుకుని మీరు ఏం ధిక్కరిస్తున్నారంటే పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ నాయకులను, పార్టీలో ఉంటూ ధిక్కరించే వాళ్ళని, ఇది పార్టీకి అంత మంచిది కాదు. దయచేసి మీరు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని ప్రశాంతంగా ఉంచాలని కోరుకుంటూ, బొడ్డు వెంకటరామ చౌదరి గారి నాయకత్వం ఈ రాజనగర నియోజకవర్గంలో ఎప్పుడు పచ్చగా ఉంటుంది, శ్రీరామరాజ్యం అవుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో బొడ్డు వెంకటరామ చౌదరి గారు రాజనగర నియోజకవర్గ ఎమ్మెల్యేగా చూడబోతున్నాం, చూస్తాం కూడా. నమస్కారం అండి. ఇక స్టేజ్ ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. నా పేరు రాయుడు యేసుబాబు. నేను కోరుకొండ తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నిన్న ప్రకటించిన కమిటీ మా భవిష్యత్ నాయకులు నారా లోకేష్ గారు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఎన్నికవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీలో కష్టపడే కార్యకర్తకి ఎప్పుడు ఈరోజు రాకపోతే రేపైనా పదవులు వచ్చి తీరుతాయి. కానీ కొంతమంది కావాలని ఇన్ఛార్జ్ గారు మీకు సిఫార్సు చేయలేదు, మీకు పదవులు రాలేదు అని కావాలని పొరచేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా, వాళ్ళ పార్టీలో పనిచేస్తూ అందరూ కష్టపడతారు. కానీ అందరికీ పదవులు రావాలంటే ఎవరికీ పదవులు, అందరికీ రావాలంటే అందరికీ పదవులు రావు. కాబట్టి వచ్చినప్పుడైనా ఇచ్చుకుంటే వెళ్తారు. పార్టీ అది అధిష్టాన నిర్ణయం ఉంటుంది. కానీ కావాలని పొరచేసే కార్యక్రమం మాత్రం చేస్తే ఈ రాజనగరం నియోజకవర్గంలో కొంతమందికి ఇదే పని మీద ఉంటుంది. కొంచెం ఆశ చూసి మాట్లాడితే వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ ఏర్పాటు చేసుకోవడం ఉద్దేశం మన తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీని ప్రకటించడం జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక విప్లవాత్మకమైన మార్పు, పార్టీ పుట్టడంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీ పరిపాలన కూడా స్త్రీలకు ఆస్తిలో సద్భాగ్యం ఇవ్వడం కానీ, స్థానిక సంస్థలు స్త్రీలకు రిజర్వేషన్ కల్పించడం కానీ, అనగాని వర్గాల నుంచి పైకి రావాలని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి, ఎస్సీలకి రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ. అలాంటి పార్టీ 42-44 సంవత్సరాల తర్వాత కూడా అంతే నూతన ఉత్సాహంతో ఇవాళ ఒక సాధారణ కార్యకర్తలైనటువంటి క్లస్టర్ ఇన్ఛార్జిని, ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ని, పొలిట్ బ్యూరో సభ్యులుగా చేసినటువంటి గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా యువతని, మహిళల్ని, బీసీలని, ఎస్సీలని అందరినీ సమతూకం పాటిస్తూ నిన్న ప్రకటించినటువంటి జాతీయ కమిటీ ప్రకటించారు. అలాగే మా యువగలం రథసాధైనటువంటి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్య కారణమైనటువంటి మా భవిష్యత్ నాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎంచుకోవడం ఏదైతే జరిగిందో అది మాలాంటి యువత అందరికీ కూడా ఒక బలం కింద తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్సాహం తీసుకొచ్చిందని చెప్పి మా ఉద్దేశం అండి. మా అందరిలో కూడా ఒక ఉత్సాహం వచ్చేది. ఇక్కడ ఎలాగైతే బొడ్డు వెంకటరామ చౌదరి గారిని యువత ఇన్ఛార్జ్గా ప్రకటించి ఈ రాజానగరంలో స్తబ్దతగా ఉన్న నియోజకవర్గాన్ని ఒక్కసారిగా సముద్ర కరటం ఎదిగిందో, ఎలాగైతే రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎదిగిందో అలాగే రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఈ అధికారాన్ని నిలుపుకుంటూ ప్రజలకు మరింత చేరువ తీసుకెళ్తుందో నారా లోకేష్ బాబు గారు మరింత ముందుకు వెళ్తారని ఆశిస్తూ చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, మన
కేంద్ర విమానయాన శాఖ మంత్రి ప్రధాన శాఖ రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శికి ఎన్నికైనటువంటి మన రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే నేను ప్రకటించిన జాతీయ కమిటీ అంతా కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.